ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూల్చి వేస్తారా, కట్టేస్తారా చెప్పు సార్? మేము బలి చేయడానికి కారణం గవర్నమెంట్. You have a vision, you have everything, but you failed in implementation. హై వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. హైడ్రా సిరీస్లో భాగంగా హైడ్రామానా అని చెప్పేసి మనం కంప్లీట్గా హైడ్రాకు సంబంధించిన అప్డేట్స్ మీ పొలిటికోస్ మీడియా మీకు నిరంతరం అందిస్తూనే ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతానికి వచ్చేసినాం. ఈ కూకట్పల్లిలోనే ఉన్న నల్ల చెరువులో తాజాగా హైడ్రా అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి షెడ్లని, ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లని, ఇక్కడ ఉన్నటువంటి షాపులను నేలమట్టడం చేయడం జరిగింది. ఎవరైతే ఆ బాధితులు అనుకోవచ్చు, లేదంటే ఎవరైతే అందులో నివాసం ఉంటున్నారో వారికి సంబంధించిన వాళ్ళు ఏమని చెప్తున్నారు, ప్రస్తుతం అయితే మీరు బ్యాక్లో విజువల్స్లో చూస్తుంది ఏదైతే ఉందో అది కూకట్పల్లి పరిధిలోని నల్ల చెరువు అంటారు దీన్ని. ఈ నల్ల చెరువు అనేది దాదాపు 27 ఎకరాల్లో విస్తరించి ఉండేది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఈ కూకట్పల్లి నల్ల చెరువులోని FTL బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు తాజాగా అధికారులు ఒక 20 మంది హైడ్రా సిబ్బందితో కలిసి ఉదయమే రావడం, వచ్చినాక ఏంటంటే ఉదయం 8 గంటలకు వచ్చేసి 11 గంటల లోపే 2 JCBలతో 16 షెడ్లను నేలమట్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే పక్కాగా పర్మిషన్లు తీసుకొని నిర్మించుకొని షెడ్లను నిర్మించుకొని నివసిస్తున్న వాళ్ళు, లేకపోతే ఇండ్లను నిర్మించుకొని నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి జోలికి హైడ్రా వెళ్ళలేదు. నోటీసులు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే కూల్చివేసులు జరిగినాయో వాళ్ళెవరు కూడా మాకు నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా అధికారులు కూల్చేశారని, కొద్దిగా టైం ఇవ్వాలన్నా కూడా హైడ్రా అధికారులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడ్డ బతులన్నా కూడా వాళ్ళు ఆ టైం ఇవ్వకుండానే వచ్చి కూల్చేశారని, కనీసం సామాన్లు తీసుకోవడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ చెరువును ఆక్రమించుకొని నిర్మించిన 16 షెడ్లలో అందరూ కిరాయికే ఉంటున్నట్టు తెలిసింది. ఆ 16 షెడ్లలో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటుండగా వారు ఇప్పటికే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయితే ఇందులో ఒక స్థలంలో 2 ఏళ్ల కింద రమేష్ అనే వ్యక్తి లీజుకు తీసుకుని షెడ్ వేసుకున్నాడు. అందులో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అని నిర్వహిస్తున్నాడు. దీనికోసం అతను దాదాపు 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఆయన ఇందులో వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అయితే ఇంకొక స్థలం అనేది ఏడాది కింద రవి అనే వ్యక్తి కూడా లీజుకు తీసుకుని అందులో GR సింబల్స్ అండ్ డిజిటల్ పేరుతో ఒక షాప్ నిర్వహిస్తున్నాడు. దాదాపు ₹1 కోటి పైగా ఒక ఖర్చు పెట్టి ఆ షాపును నిర్మించినట్టు, అందులో ఎక్విప్మెంట్ కూడా మిషనరీస్ని కూడా తీసుకొచ్చినట్టు ఆయన చెప్పడం జరిగింది. దాన్ని కూడా తీసేసే సమయం ఇవ్వండి, తీసేస్తాము అని చెప్పన్నా కూడా వాళ్ళు అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పని ఆయన కాళ్ళ వేళ్ళ పడుతూ ఏడ్చిన వీడియో, బతిమాలిన వీడియో మనం చూసాము. సో దానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఈ కూకట్పల్లిలోని నల్ల చెరువు ఉందో ఇది 27 ఎకరాల్లో విస్తరించి ఉండగా అందులో బఫర్ జోన్ FTL పరిధిలోని 7 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని అధికారులు గుర్తించారు. అయితే బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో అపార్ట్మెంట్లు 50 బిల్డింగ్లు ఉన్నాయని చెప్పేసి అని అధికారులు చెప్తున్నారు. FTL పరిధిలోని 3 ఎకరాల్లో 25 బిల్డింగ్లు కట్టుకోగా 16 షెడ్లు వేసుకున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే పక్కా భవనాలు అపార్ట్మెంట్లను వదిలేసిన అధికారులు షెడ్లను కూల్చివేసి దాదాపు ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అని అధికారులు తెలపడం జరిగింది. ఏదైతే కూల్చివేతలకు సంబంధించి నిజంగానే అసలు అధికారులు వీళ్ళకు నోటీసులు ఇచ్చారా అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే మేము నోటీసులు ఇచ్చినాం, 2 రోజుల ముందే వాళ్ళకు ఏదైతే సామాన్ ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ తీసుకొని పెట్టుకోండి, మేము 2 రోజులు వచ్చి కూల్చేస్తామని చెప్పేసి మేము చెప్పినామని చెప్పని హైడ్రా అధికారులు చెప్తున్నారు. కానీ వీళ్ళు అసలు ఏది కూడా చెప్పకుండా మేఘాల మీద ఆగమాగం వచ్చేసి అప్పటికప్పుడే మిషన్లు తీసుకొని బుల్డోజర్లను తీసుకొని వచ్చి కూల్చేసి మాకు సమయం కూడా ఇవ్వలేదని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఎవరైతే మనకు ఈ బాధితులు ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరదాకా వాళ్ళతోనే మనం మాట్లాడి తెలుసుకుందాం. చలో, ప్రస్తుతం మనం వారితోనే ఉన్నాం. నమస్తే అండి. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే మీ వీడియో నిన్న చూడడం జరిగింది, అది మనసును కలిచివేసే విధంగా ఉన్నది. మీరు అధికారుల కాళ్ళ వేళ్ళ మీద పడ్డా కూడా కనికరించలేదు, మాకు సమయం ఇవ్వలేదు, మేము కనీసం మా సామాన్లు కూడా తీసుకుందాం, మా ₹1 కోటి విలువైన మిషన్ కూడా మేము తీసుకుంటామని చెప్పిన సమయం ఇవ్వలేదు. ఇలా మా పరిస్థితి రోడ్డు మీద పడ్డది, మా బతుకు రోడ్డు మీద పడ్డదని చెప్పి మీరు నా కన్నీటి పర్యంతమైన వీడియో ఏదైతే ఉందో మేము చూడడం జరిగింది. అందులో భాగంగానే మీ దగ్గరికి వచ్చి అసలు నిజాలు ఏంటి, ఏం జరిగింది తెలుసుకోవడానికి వచ్చినాం. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం జరిగింది, అసలు ఈ షాప్ ఎప్పుడు పెట్టినరు, అసలు ఎట్లా మీకు పర్మిషన్ వచ్చింది, ఏ రోజు నుంచి స్టార్ట్ చేశారు, నిన్న కూల్చివేత వరకు ఏం జరిగింది మీరు క్లియర్గా చెప్పండి. నేను 2017 నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. అంటే నా కంపెనీ పేరు GR సింబల్ డిజిటల్. ఒక చిన్న పనులు చేసుకుంటా ఈ పనిలో నాకు ఫీల్డ్లో రావడానికి 2017 నుంచి నా సొంతంగా పెట్టుకొని వేరే ప్లేస్లో నుండి ఆ ప్లేస్ సరిపోక
ఇక్కడ టూలెట్ కుంటూ వెతుక్కుంటూ వస్తే ఈ ప్లేస్ నాకు కనబడ్డది. అంటే నాకు ఈ సైన్ బోర్డ్స్, ఫ్లెక్స్ బోర్డ్స్, ప్రింటింగ్ ఇవన్నీ ఒకే దగ్గర ఉండే ప్లేస్ దొరకాలి అని అనుకుంటా వస్తుంటే ఈ ప్లేస్ కనబడితే ఈ ప్లేస్ టూలెట్ పెట్టుంది. ఈ ప్లేస్ వచ్చేసరికి మన సుదర్శన్ రావు జీవన్ రెడ్డి వాళ్ళ ప్లాట్ ఇది. టూలెట్ ఇక కనబడంగానే ఫోన్ చేసి అడిగాను, సార్ ఇది టూలెట్ పెట్టారు, ఈ టూలెట్కు మాకు రెంట్కి ఇస్తారా అని. అంటే వాళ్ళు కూడా అడిగారు ఏం పెడుతున్నారు ఏంటిదంటే, ఇది ఇలా ప్రింటింగ్ పర్పస్ సార్, అది మాకు సైన్ బోర్డ్స్, అడ్వెంచర్ బోర్డ్స్ ఇక ఏమున్నా మేము ప్రింటింగ్ పర్పస్లో ఉన్న ఏది ఉన్నా మేము చేసేయడానికి ఉంటుంది సార్. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు ఇక్కడ టూలెట్ చూసిండ్రు, వచ్చి ఇక్కడ మీరు లీజుకు తీసుకున్నారు. తీసుకుంటే మీరు ఈ నిర్మాణం చేపడుతున్నప్పుడు మీకు జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఎవ్వరు రాలేదు, ఎవ్వరు ఏమీ చెప్పలేదు ఇంతవరకు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా నాకు ఇది ప్లేస్ కాదు, ఇది రాంగ్ ప్లేస్లో ఉంది, ఇక్కడ కట్టడం కుదరదు అని ఎక్కడా చెప్పలేదు, ఇప్పుడు వరకు చెప్పలేదు. దీనికి నల్ల బిల్లు గరిపట్ట ఏం తీసుకోలేదు, అన్నీ ఉన్నాయి. ఇగో ట్యాక్స్ బిల్లులు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము. ఇక్కడ కూడా నేను ఊకే తీసుకోలే, ఇక్కడ నల్ల ఉంది, కరెంట్ బిల్లు, కరెంట్లు అన్ని 2 మీటర్లు, దీనికి 1 మీటరు, ఈ మీటరు 2 మీటర్లు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్న ప్లేస్ కాబట్టి అది ఎంచుకొనే నేను దీన్ని తీసుకున్నా. ఇది అన్నీ ఉన్న సౌకర్యం ఉంది, నాకు వర్కౌట్ అవుతుంది, నాకు జీవనం పోషించడానికి బాగుంది ప్లేసు. అయితే అలా చేసి అన్నీ కన్ఫర్మ్ అయినాక తర్వాతనే నేను రెంట్కు తీసుకున్నాను. నిన్న శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వచ్చి ఈ బాబు ఇది షెడ్డు చెరువులో ఉందట, ఇది ఎమర్జెన్సీలో ఖాళీ చేసేసి, ఈ మిషన్లు చూస్తే అన్ని కాస్ట్లీ మిషన్లు ఉన్నాయి, నువ్వు ఎమర్జెన్సీలో ఖాళీ చేసేసి అని మధ్యాహ్నం చేశారు. అప్పటికప్పుడు ఇప్పుడు ఉన్న వర్కర్లు ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు టైంలో లేరు. కనికరించకుండా దయచేసి దండం పెడతా, కాళ్ళల్లో పడ్డా, ఏవి చెప్పినా వినకుండా. అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది, ఇలాంటిది మాత్రం సిచ్యువేషన్ చేయడం, ఇది హైడ్రా అంటే ఎలా చేయడం కట్టు కాదు. ఇది ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకు ఇలా చేయడం కట్టు కాదు. ఇది హైడ్రా అంటే ఇప్పుడు ప్రజలకు అందరి మంచి కొరకు చేసేది ఇది కాదు. చేసేది ఇన్ఫార్మ్ చేయండి, ఎవడు కబ్జాలో ఉన్నాడు, ఎవడు ఏది ఉన్నాడు, ఎవడు రెంట్కు తీసుకొని ఉన్నాడు, అది చూడండి, వెనుకరి చేయండి. ఇప్పుడు ఇది చెరువే కదా, ఇక్కడ ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ వైర్లు ఎందుకు సార్, ఈ కరెంట్లు ఎందుకు, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? మరి మేము ఇది బాగాలేని ప్లేస్ అయితే, చెరువు అయితే మేము ఎందుకు చేస్తాం, కట్టుకుంటాం సార్, మాకు అవసరమా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అన్ని సౌకర్యం గవర్నమెంట్ ఇచ్చిందే, వాళ్ళు చేసింది కాబట్టి, తప్పంతా వాళ్ళదే, మాది ఏం లేదు సార్. మేము బలి అవ్వడానికి కారణం గవర్నమెంట్లో అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి రియాక్షన్ తీసుకోవాలి, వాళ్ళతోటి ఇది ఏమున్నారో వాళ్ళ కేసులు చేస్తారా, ఏం చేస్తారో, కానీ నాకు ప్రభుత్వం తరపున ఇది నష్టపరిహారం మాత్రం వాళ్ళే భరించాలి. ఎస్టర్డే మొన్న ఈవినింగ్ తెలిసింది మాకు, అప్పుడే ఇంకా అలర్ట్ అయిపోయాం మేము. అంటే వాళ్ళు ఎలా చెప్పారంటే ఇది కొలాప్స్ చేస్తామని కూడా చెప్పలేదు, జస్ట్ ఏం చెప్పారు, మీది ఓనా కాదా అనేది అడిగారు అంతే. అడిగేసి ఇంకా వెళ్ళిపోయారు అప్పుడే. సరే ఎందుకైనా మంచిది, ఎక్కడ జరుగుతున్నాయి కదా బయట, సో మనం కూడా అలర్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మేమేం చేసాము, థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటూ కూర్చున్నాం. అది నైట్ 3 అయిందండి, మొత్తం తీస్తూనే ఉన్నాం. మళ్ళీ ఏంటి పెద్ద మిషనరీస్ అవన్నీ అలాగే ఉన్నాయి. పార్టీషన్స్, ఎవ్రీ పార్టీషన్స్ వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ హియర్. సో 3 పార్టీషన్స్ ఉన్నాయి. సో అవన్నీ తీయాలంటే నైట్కి నైట్ అవ్వదు కదండి. సో ఎంతమంది ఉన్నామో, మా వర్కర్స్ 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు, మేము, మా పేరెంట్స్, ఎవ్రీబడి అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో కేమ్ హియర్ టు సపోర్ట్ అస్. సో 3 వరకు కష్టపడి మొత్తం చిన్న థింగ్స్ అయితే తీయగలిగాము. మిషన్స్ అన్నీ లోపలే ఉండిపోయాయండి. అయితే మార్నింగ్ మళ్ళీ 4 o'clock స్టార్ట్ చేసాం, జస్ట్ 1 hour వి టుక్ రెస్ట్. సో 4 o'clock నుంచి స్టార్ట్ చేసాము. ఒక మిషన్ అయితే ఇక్కడ ఉంది, అది జస్ట్ రీసెంట్గా తీసుకొచ్చామండి, జస్ట్ 1 month అయింది, దాన్ని ఓపెన్ కూడా చేయలేదు మేము. సో వచ్చేసారు, తీస్తామంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదండి. మమ్మల్ని అక్కడి నుంచి లాక్కుంటూ వచ్చి బయట గెంటేశారు, మమ్మల్ని గేట్ వేసేసి బయట గెంటేశారు. తీస్తామంటే మా మిషన్లు మేము తీసుకుంటాం కదండి, కొంచెం సేపు ఉంటే మేము తీసుకుని బయటికి వెళ్ళిపోతాం కదా. జస్ట్ 1 hour వి రిక్వెస్టెడ్ ఫర్ దెమ్, లైక్ వాళ్ళ కాళ్ళ మీద పడిపోయాము. అయినా కూడా కొంచెం కూడా కనకరించకుండా మమ్మల్ని అందరినీ బయటికి లాగేశారు. ఇప్పుడు అది 47 lakhs నష్టం మాకు. ఎవరు భరిస్తాడు? వితౌట్ ఎనీ ప్రియర్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ నోటీస్
అలా ఎలా దౌర్జన్యంగా చేస్తారండి? మేమేమన్నా దొంగతనం చేశామా, లేకపోతే దోపిడీ చేశామా, ఏం చేశాము? ఎవరిని ఏం అన్యాయం చేశాం మేము? మాకు చెప్పకుండా, ఏం చేయకుండా దౌర్జన్యంగా ఇవేదో వీఆర్ ఆపోజిట్ వాళ్ళకి అన్నట్టు మా మీద పడితే మేమేం చేయాలి? మా వర్కర్స్ ఎక్కడ ఉండాలి, మేము ఎక్కడ ఉండాలి, వాళ్ళకి శాలరీస్ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు ఇంతమంది వచ్చారు వీళ్ళకి డబ్బులు ఎలా ఇవ్వాలి? మా దగ్గర ఇది దసరా మూమెంట్, ఇప్పుడు ఈ టైంలో మాకు ఆర్డర్స్ వస్తాయండి. ఇప్పుడు అన్నీ షటర్ చేసుకొని కూర్చున్నాము. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు చెప్పండి? ఇంత బాధని అసలు నిన్న సిచ్యువేషన్ అండి వెరీ వర్స్, లైక్ పడిపోయాం మేము. ఇంకా అసలు నాకు బ్రీత్ ఒక 10 minutes వరకు నాకు అసలు బ్రీత్ ఆడలేదండి. ఆ సిచ్యువేషన్ నేను అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేకపోయా. నల్ల చెరువు, ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాలకు పంట పొలాలకు నీళ్ళిచ్చిన చెరువు. ఈ చెరువు కింద మంచి పంటలు పండుతున్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి చెరువు ఈ చెరువు. ఈ చెరువు ఒకనాడు రికార్డుల ప్రకారంగా 19 ఎకరాల పైచిలకు మాత్రమే. మళ్ళీ మధ్యలో సర్వే చేస్తే ఈ చెరువు 27 ఎకరాలుగా గుర్తింపు వచ్చింది. ఈ 19 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, 27 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వపరమైన భూమి ఈ చెరువులో ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువు పారకం ఉన్నప్పుడు నీళ్లు ఒడుస్తున్న కొద్దీ ఆ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో, ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏకసాల పట్టాలు కావు, ఇవి ఆక్రమించుకున్న భూములు కావు, ఇవి బాజాప్తా తాతల కాలం నుంచి వెళ్ళి ఇవన్నీ కూడా పట్టా భూములు. ఒకనాడు పన్ను కట్టకుండానే భూమి దక్కింది, పన్నులు కట్టలేక భూములు వదిలిపెట్టిన సందర్భం. ఇవాళ ఉన్నట్టుగా 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయల భూముల విలువలు లేవు. అయితే ఈ కూకటపల్లి డెవలప్ అయిన తర్వాత ఇక్కడ ఒక గుంటడు కూడా ఇప్పుడు వ్యవసాయం లేదు. ప్రభుత్వం ఈ చెరువులకు మురికి నీళ్ళు రాకుండా కట్టడి చేసింది. కేవలం ఈ చెరువులకు వచ్చే నీళ్ళు ఏంటంటే ఈ చుట్టుపక్కల కొట్టేటువంటి వర్షపు నీళ్ళే రావాలి, కొంత వివేకానంద కాలనీ నుంచి నీళ్ళు రావాలి తప్ప వేరే దగ్గర నుంచి నీళ్ళు వచ్చే పెద్ద వాగులు కూడా లేవు దీనికి. బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ పేరిట రమేష్ వచ్చింది ఇక్కడ, ఒక 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఫ్లెక్సీ ప్రింటర్స్ వచ్చిండ్రు, ఆయన ఒక 40-50 లక్షల రూపాయల మిషనరీ పెట్టుకున్నాడు, షెడ్లు వేసుకున్నారు, టెంటోళ్ళు. ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రాంతానికి నల్ల చెరువులో యజమానులు ఇచ్చినటువంటి లీజ్ భూములు తీసుకోవడానికి వచ్చింది కేవలం ఎవరంటే వివిధ ప్రాంతాల నుంచి, వాళ్ళ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, పొట్ట చేత పట్టుకొని వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు తప్ప ఎవ్వరు ఇలా కోట్ల రూపాయలు యజమానులు. ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏమైందంటే ఇప్పుడు షెడ్లు కూలగొట్టి పోయిన తర్వాత భూమి సరే లీగల్గా యజమానులు కొట్లాడతారు, ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు, ఒక ఆస్పెక్ట్. అడ్వాన్సులు ఎక్కువ ఇవ్వలేక పాపం ఉన్నంతలో ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు కనీస నామమాత్రానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు అడిగింది ఏంటిది? మేము ఇవి కూలగొడుతున్నప్పుడు చూసినాం, రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది. బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ వాళ్ళు మహబూబ్ నాంచల్ వచ్చి ఇక్కడ తండ్రి భార్య అందరూ పనిచేసుకుంటే బతుకుటోళ్ళు వీళ్ళు. ఇవాళ ఇక్కడ ఫ్లెక్సీ ప్రింటర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచో బతకొచ్చిన వాళ్ళు. ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితమైన బతుకుతున్నారు. ఈగలు, దోమలు, గుర్రపు డెక్క వాసన, అసలు జ్వరాలు. ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. నేను అంటున్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు, వాళ్ళ నీతో యుద్ధానికి రాకపోవచ్చు, వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు మీకు తాకకుండా పోదు. గుర్తుపెట్టుకో. ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో, పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో, పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో, నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో, ఇలా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా, భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా, నేను ఇది ఇస్తా అది ఇస్తా, ప్రగల్భాలు పలికినావు. ఇచ్చుడు పక్కకు పెట్టు, నీ పెన్షన్లు, నీ బియ్యం కార్డులు, నీవన్నీ పక్కకు పెట్టు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతున్నాను. ఇట్లాంటి పేదవాళ్ళు రేపు ఎప్పుడైనా నష్టం జరుగుతుందని చెప్పి ముందస్తు గమనించి ఎక్కే మెట్లు కోర్టు మెట్లే. ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి, సండే ఉండదు కాబట్టి, అంటే మీకు జడ్జిల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, మీకు దేని మీద నమ్మకం ఉంటుంది? అంటే సాటర్డే సండే వచ్చిందంటేనే నువ్వు డోజర్లు బయటకు వస్తున్నాయి, నువ్వు కూలగొడుతున్నావు. అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోతారో కోర్టుకు, ఎక్కడ స్టే తెచ్చుకుంటారో వీళ్ళు కోర్టు. అంటే కోర్టులు స్టే వట్టుకనే ఇస్తాయా? ఆలోచించిస్తాయి వాళ్ళు.
ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు చెరువులు కాపాడవలసిందే. చెరువులు కాపాడవలసిందే. రా, నీ భూమి ప్రభుత్వ పరమైన భూమి ఎంత ఉంది, ప్రైవేటు పరమైన భూమి ఎంత ఉంది, కాపాడుద్దా. ఈ నల్ల చెరువులో పేదల గుడిసెలు పీకి వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పించుకోజాలదు. తప్పకుండా ప్రజలు చాలామంది మేధావులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రా ఎంక్వైరీ చేయండి. ఏ చెరువులో ఎవరు జీవిస్తున్నారు, వాళ్ళ బతుకులేంది, వాళ్ళు ఎప్పటి నుంచి జీవిస్తున్నారు, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి. తప్ప ఉత్తగానే ఏదో గొప్ప పని చేస్తుందని చెప్పి మీరు భ్రమలో ఉంటే రేపు ఇలా వీళ్ళ వంత అవుతుంది, రేపు ఇంకొకరి వంత అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలు తలుసుకుంటే ప్రజల కన్నీళ్ళల్లో కొట్టుకపోతే బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ వీళ్ళ ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా అసెస్ చేసి మళ్ళీ వాళ్ళ బతుకులు నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి నీకు డిమాండ్ చేస్తూ ఇలా దీన్ని ఖండిస్తున్నా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.